ముందుగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా సంబంధించిన ఏదైతే రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, అలాగే మన్ కీ బాత్ సంబంధించిన అన్ని జిల్లాల కన్వీనర్ల యొక్క సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు, నమస్కారాలు, శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ మధ్య బాధ్యతలు స్వీకరించారు. మీ అందరి యొక్క బాధ్యతలు ఏవైతే స్వీకరించారో రాబో కాలంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాషాయ దళం అన్ని గ్రామాల్లో జై భీమ్ నినాదం మన ద్వారానే ఇప్పించే విధంగా పార్టీ సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు వెళ్ళే విధంగా వాళ్ళ ద్వారా ఏదైతే సాధికారత దేశంలో సాధించాలనుకుంటామో మీ ద్వారా సాధించే విధంగా మనందరి కోసం నేను ఇవాళ ప్రధానమంత్రి అయ్యానంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భిక్ష అని చెప్పి ధైర్యంగా మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన చేసిన అనేక రకాల గొప్ప విషయాలు తప్పనిసరిగా ప్రజలందరికీ, మన యొక్క వర్గాలందరికీ కూడా తీసుకెళ్లే గొప్ప బాధ్యత స్వీకరించి మనందరం పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తారనే నమ్మకంతో మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా రాష్ట్రంలో ఒక చైతన్యం వచ్చే విధంగా పార్టీ సంబంధించిన ఒక మోర్చా ఇంత రంగరంగ వైభవంగా కార్యక్రమం చేయగలదు. మేము ఎవరితో కూడా తక్కువ కాదు అని చెప్పి పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ర్యాలీ, స్వాగతం, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఎస్సీ మోర్చాకి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన, ఒక విభిన్నమైన స్థానాన్ని తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకు నడిపిస్తున్న మన భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పనతల సురేష్ గారు కేవలం ఒక దళిత నాయకుడుగా కాకుండా ఒక విద్యార్థి నాయకుడిగా దేశవ్యాప్తంగా తిరిగిన వ్యక్తి. ఏదైతే దేశ ద్రోహుల యొక్క కంచుకట్టగా ఉన్న జేఎన్యూలో పనిచేయటం జరిగింది, అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది, ఎక్కడ భయపడకుండా ముందుకెళ్ళిన నాయకుడు. ఆ విధమైన ఒక నాయకుడు మనకి ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా రావటం మనందరి అదృష్టం. తప్పనిసరిగా ఆయన నేతృత్వంలో మనందరం కూడా మరింత వేగవంతంగా, బలంగా, సూటిగా, ధైర్యంగా మనం ఆంధ్రప్రదేశ్ అంతా కథన తొక్కాలి. ఆ విధంగా మనందరినీ కథన తొక్కించేందుకు పనతాల సురేష్ గారు సిద్ధంగా ఉంటారు. మనందరికీ కూడా అది అదృష్టంగా మనం భావించాలి.